ఇచ్చిందే ఈ దేహం ఎవరి కోసం అండి? దేవుని కొరకు మనం వినియోగించడానికి ఇచ్చాడు. కానీ వినాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. మనం లోకం నుంచి వెళ్ళి, పాపం నుంచి వెళ్ళి, శాపం నుంచి వెళ్ళి విడిపించి తన అమూల్యమైన రక్తము ద్వారా క్రీస్తు మనల్ని ఏం చేసిండు? తన అంటే తండ్రి అయిన దేవుని కుమారులుగా చేశాడు. అవునా? మీరు గమనించండి, ఇక్కడ సొలొమోన్ గారు చెప్తుండు, చాలా జాగ్రత్తగా వినాలి అంటుండు. హృదయపూర్వకంగా ఏం చేయాలి? వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకొంటున్నారా అండి? మీరు గమనించండి. అవసరాలకు వాక్యాన్ని చదువుతున్నారా? హృదయపూర్వకంగా మరో లోకానికి నేను వెళ్ళాలి, నేను ఈ లోక సంబంధిని కాను, క్రీస్తు రాకడ సమయం ఆసన్నమవుతుంది, నేను సిద్ధపడి ఉండాలి, ఈ లోకాశల్లో, ఈ లోక వ్యామోహంలో పడి కొట్టుకొని పోకుండాన్నట్లు జాగ్రత్తగా మనం చేసుకుంటున్నామా? హృదయపూర్వకంగా మనం గైకొనాలి దేవుని మాటలు. 8వ అధ్యాయం చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం అమ్మ, సామెతల గ్రంథం కాదు. మీరు గమనించండి, మీరు బ్రతికి అభివృద్ధి నొంది, చూడండి, యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఏం చేయాలంట? అనుసరించి నడుచుకొనవలెను. ఏమంటుండు? మీరు అక్కడికి వెళ్ళాలి అంటే ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉండండి? 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. అంతేనా? వాళ్ళకి ఆస్తుపాస్తులు ఏమున్నాయని ఏం లేదు, కాకపోతే గొర్రెల మందలు, మేకల మందలు అవన్నీ ఉన్నాయి అనుకోండి. కానీ భయంకరమైన కష్టం చేయాలి, మట్టి పిసకాలి, ఖచ్చితంగా వాళ్ళకి నగరాలు కట్టాలి, వాళ్ళను మంచిగా పంటలు పండించాలి, వాళ్ళ మొత్తం నింపాలి. అంటే వీళ్ళు ఏమైపోయారు? భయంకరంగా యోసేపును ఎరగని రాజు వచ్చిన తర్వాత వీళ్ళను మొత్తం బానిసలుగా మార్చుకున్న తర్వాత భయంకరమైన కఠినమైన పని చేపిస్తారు. మొత్తం వీళ్ళ దురవస్థ ఇని దేవుడు ఖచ్చితంగా మరి మోషే ద్వారా వీళ్ళందరినీ బయటికి తీసుకురావడం ఒక ప్రణాళిక ప్రకారంగా వీళ్ళని తీసుకొచ్చాడు. మీరు గమనించండి, మీరు బతకాలి, అభివృద్ధి పొందాలి అంటే ఏం చేయాలంటుడు? పితరులతో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణం ప్రకారంగా మీరేం చేయాలి? అబ్రహామును బట్టి సంతోషించిండు, ఇస్సాకును బట్టి సంతోషించిండు, యాకోబును బట్టి కూడా దేవుడు సంతోషించిండు. తర్వాత వాళ్ళ గర్భాల పుట్టిన పిల్లలను బట్టి సంతోషించిండు ఆ దేవుడు? తక్కువ. మీరు గమనించండి, తక్కువ. వాళ్ళు వాక్య ప్రకారంగా వాళ్ళకు ఆజ్ఞలు లేవు. మోసే వచ్చినాం కదా, ఆజ్ఞలు వచ్చినాయి. కానీ ధర్మశాస్త్రం ఇచ్చినా కూడా ఆజ్ఞల ప్రకారంగా బ్రతకను వీళ్ళెక్కడ? అసలు ఒక్క ఆజ్ఞ కూడా లేకుండా, ఒక పుస్తకం కూడా లేకుండా బ్రతికిన వాళ్ళెక్కడ? మీరు గమనించండి, పితరులతో ప్రమాణం చేసిందంటే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనిపించుకున్నటకు సిగ్గుపడనంటే నన్ను అవమానపరిచే పనులు వాళ్ళు చేయలేదు, వాళ్ళ బ్రతుకునందు నా ఇష్టాన్ని సంపూర్ణంగా జరిగించారు. ఏ ఆజ్ఞలు లేవు వాళ్ళకు పాపం. మీరు గమనించండి ఎంత జాగ్రత్తగా బ్రతికారు, ఉన్నతంగా బ్రతికారు వాళ్ళు. మీరు గమనించండి, భక్తుల జీవితాలకు వెళ్ళాలంటే మనం బైబిల్లోకి వెళ్ళి ఆయన ఇలా బ్రతికాడు, అలా బ్రతికాడు అని చెప్తున్నారు తప్ప నేను ఇలాగా బ్రతకలేకపోతున్నాను ఎందుకని మనం నిర్ణయం తీసుకుంటున్నామా? సంవత్సరాలు తరిగిపోతున్నాయండి. 2025 చూస్తున్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు 2026లోకి వచ్చినాం మనం. జనవరి ఎన్ని తారీఖు? ఇవాళ 16 తారీఖులోకి వచ్చాం. మీరు గమనించండి, చూస్తున్నాం కానీ దినాలు గడిచిపోతున్నాయి. మన ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి ఎంతవరకు చెందుతున్నాము? భూమి మీద బాహ్య సంబంధమైన అభివృద్ధి పొందమంటుండే ఇక్కడ, కానీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి మనలో ఎంతవరకు ఉంది? మీరు గమనించండి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఎంతవరకు మనం సాధించాము, ఎంతవరకు దేవునితో లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా మనం ఎంతవరకు దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా మన జీవితాల్లో మీరు గమనించండి. ఇశ్రాయేలుకి చెప్పేది ఆత్మీయ అభివృద్ధి కాదు, భాష సంబంధమైన అభివృద్ధి నువ్వు పొందుతావని చెప్తుండవు. కానీ నూతన నిబంధనకు వచ్చేవరకు ఆత్మీయ అభివృద్ధి ఎలా మనం పొందాలి మీరు గమనించండి. ఇక కింది వచ్చిన చూడండి, 2వ వచనంలో కూడా, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొనవలెను, లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నడిపించిన మార్గములన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు? పరీక్షిస్తుండు దేవుడు ఖచ్చితంగా, నువ్వు ఎలా ఉన్నావు ఏం కదా అని. మీరు గమనించండి, 40 సంవత్సరాలు టైం తీసుకురంటే ఎందుకు? 1 గంటన్నర 2 గంటలు వెళ్ళిపోవచ్చు. మీరు గమనించండి, కాలినడక. ఇప్పుడైతే రవాణా సౌకర్యం ఉంది కానీ టక్కున వెళ్ళొచ్చు, వాళ్ళు తొందరగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు చేస్తున్న అకృత్యాలకి మొత్తం 40 ఏళ్ళు జల్లెడ పడితే ఇద్దరు వెళ్ళిరండి. ఎవరు? కాలేబు,
యెహోషువ మాత్రమే వచ్చారు. ఈ మొదగాలు బయలుదేరిన వాళ్ళు, ఐగుప్తు నుంచి మొదగాలు బయలుదేరిన వాళ్ళు 6 లక్షల కాల్బలం. అంటే బలంగా ఉన్న వాళ్ళే 6 లక్షల మంది. నడవగలవారు, యుద్ధం చేయగలిగిన వారు, యవ్వనస్తులు, చాలా మంచి బలంగా ఉన్నవారే 6 లక్షల మంది. ఇంకా ముసలోళ్ళు, మధ్య వయసు వీళ్ళందరూ చూసుకుంటే 20 లక్షలకు పైనే ఉంటారు. మీరు గమనించండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఇద్దరా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నడిపించడానికి ఇద్దరు కాలేబు, యెహోషువ మాత్రమే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, విధులు అనుసరించి బ్రతికి ఆ దేశంలో ప్రవేశించారు. మనం ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు కానాను ప్రయాణం, మనం పరలోక ప్రయాణం. మీరు గమనించారా? పరలోక ప్రయాణంలో ఇంకెన్ని కండిషన్లు ఉంటాయి. అక్కడనే జలడ పట్టిన మొత్తం అందరు మొత్తం నశించిపోయారు. వాళ్ళ శవములు అరణ్యములో రాలిపోయాను అన్నాడు. పరీక్షించిండు, మొత్తం అనిచిండు. అయినా కూడా వాళ్ళు భక్తి నేర్చుకున్నారా? దేవుణ్ణి నిందించారా? శోధించారు, దేవుణ్ణి నిందించారు. మీరు గమనించండి. మోషేను మాత్రం ఏడిపించారు మొత్తం. మీరు గమనించండి. హాయిగా అంటే ఎవరు తినలేని మన్నాను ఆకాశం నుంచి కురిపించి మంచిగా పగటివేళ మేఘస్తంభము, రాత్రివేళ అగ్నిస్తంభము ఖచ్చితంగా వాళ్ళకు చూపించి దేవుడు ఒక కంటికి రెప్పలా కాపాడి సంరక్షించి పోషించి చక్కగా వాళ్ళ కాపు అంటే వాళ్ళ కాళ్ళు వాపెక్క, వాళ్ళ బట్టలు మాయకుండా, కాళ్ళు కూడా నడిస్తే వాపులు ఎక్కకుండా చక్కగా కాచి కాపాడాడు. మన్నాను ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. చక్కగా బండ నుంచి నీళ్లను రప్పించి చక్కగా పోషించిన దేవుణ్ణి ఏం చేశారు? వీళ్ళు ఏం చేశారు? ఆనందపరిచారా? బాధ పెట్టారు. ప్రియమైన దేవుని పిల్లలు, మీరు ఒకసారి గమనించండి. ఎందుకు వాక్యం అనేది మనకు బాగా అర్థమైతే దేవుని సంతోషపెడుతాం, దేవునికి దగ్గరగా ఉంటాం. వాక్యం అర్థం కాకపోతే ఏమైపోతాం? లోకం వైపు చూస్తాం. ఇశ్రాయేలు లోకం వైపే చూచారు. మీరు గమనించండి. వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. భక్తులుగా బ్రతికి మంచిగా దేవుని సంతోషపెట్టి అందరూ దేవుని ప్రణాళికలో ఉన్నవారే, కానీ దేవుని ప్రణాళికల నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు తన సునీతిని ఆధారం చేసుకొని బ్రతికిన వాళ్ళుగా మనం గమనించగలం. నిన్ను పరిశీలిస్తాడు, ఖచ్చితంగా నిన్ను పరిశోధిస్తాడు, నిన్ను గద్దిస్తాడు కంపల్సరీ. మీరు గమనించండి. 2వ వచనం మళ్ళీ చదువుదాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నుండి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనిచి బాగా నీ హృదయంలో ఏముందో తెలియదా? పాతాళం ఎలాగైతే ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. నరుల హృదయం మరీ తేటగా కనిపిస్తూ ఉంటాడు. ఏముందో తెలుసు ఆయనకు. లోక సంబంధమైన మలినాలు మనం పెట్టుకుంటూ వెళ్ళిపోగలమా? ప్రతి ఆదివారం మనం ఏం చేస్తాం? పునరుత్థాన దినాన్ని ఏం చేస్తాం? మనం ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తిని, క్రీస్తు రక్తాన్ని త్రాగి శరీరాన్ని తిని చక్కగా నూతన స్వభావం పొందుకోవాలి. ఆయన స్వారూప్యములోనికి మనం మారాలి కదా. మారడానికే ఇచ్చింది కదా. మీరు గమనించండి. భూమికి కానీ ఆకాశం కానీ ఈ సర్వ సృష్టికి ఒకేసారి చెప్పిండు. ఒకే మాటతోని ఒక్కొక్క మాట చెప్తుంటే అన్నీ కలిగినాయి. కానీ 100 మాటలు 1000 మాటలు చెప్పినా మన హృదయం మారతలేదంటే మీరు గమనించండి. భూమి కలుగుగా కన్నాడు, కలిగింది. ఆకాశం కలుగుగా కలిగింది. ఈ భూమిలో ఉన్న ఈ సముద్రము నీళ్ళన్నీ ఒక చోట కూడా 6 నెలల కనబడుగా కలిగింది. నీ భూమి పుట్టించుగాక అన్నాడు. ఈ జంతువులన్నీ భూమి పుట్టించేయండి. అవునా? నీళ్ళలో మత్స్యములు ఇవన్నీ పుట్టినా మాటతోనే అన్నీ కలిగినాయి. కానీ మనిషి దగ్గరకు వచ్చే వరకు ఎన్ని 100 మాటలు చెప్పినా కూడా వినకుండా కఠినాత్ముడుగా మారిపోతుంటే మీరు గమనించండి. మీరు ఒకసారి ఆలోచించండి. నీ హృదయంలో ఏముందో తెలుసుకోవాలని చూసినాడు దేవుడు. ఏముంది? దేవునికి వ్యతిరేకమైన బ్రతుకున్నది. దేవుని బాధించారు, శోధించారు. ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి చూడండి. ఇంకొక మంచి మాట చూసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీకు మంచిగా నువ్వు బ్రతకాలి, అభివృద్ధి నొందాలని మనం చదువుకున్నాం కదా. నాకు దీర్ఘాయువు ఉండాలంటే నీకు వాక్యం ఉండాలని చెప్తున్నాడు. అవి దీర్ఘాయువును, సుఖజీవము గడుపు సంవత్సరములను, శాంతిని నీకు అనుగ్రహించును. అంటే దేవుడు నీతో ఉండాలి, నీవు దేవునితో ఉండాలి. అప్పుడు నీకు శాంతి, సమాధానం, దీర్ఘాయువు. ఈ సంవత్సరాన్ని చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవునా? 2000 సంవత్సరం అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకురు, చక్కగా చప్పట్లు కొట్టిరు, కేకులు పంచుకురు, అన్నీ అయిపోయారు. ఏమైపోయారు? 2026 చూసిరా? పోయిన వాళ్ళకంటే మనం ఉన్న వాళ్ళం గొప్ప వాళ్ళమా? మీరు గమనించండి. మనకు ఈ సంవత్సరాలు వస్తున్నాయంటే ఆయన కృపాదానం. మనం కష్టపడి ఏమీ తెచ్చుకుంటలేం. దేవుని ఉచితమైన కృప వల్ల మనం బ్రతుకుతున్నాం. మనం చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామంటే దేవుని కృపాదానం. మీరు గమనించండి. ఆయన దీర్ఘావి ఇవ్వాలన్నా ఖచ్చితంగా, నువ్వు సుఖజీవమును గడపాలన్నా ఖచ్చితంగా, ఒక సంవత్సరం రావాలంటే ఏముండాలి? దేవుని వాక్యం అనేది నీ హృదయంలో ఖచ్చితంగా ఉండాలి.
వాక్య ప్రకారంగా మన జీవితాలను గడుపుకోవాలి. క్రీస్తు రాకడ సమయము ఆసన్నమవుతుంది. ఇంకా లోకాశల్లో పడి, ఇంకా దేవునితో దగ్గరగా లేకుండా దూరం అయిపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి మీరు గమనించండి. ఇప్పుడు ఎన్నో అందుబాటులో వచ్చినాయి, మీరు గమనించండి. దేవుని వాక్యాలు విరివిగా మనం నేర్చుకోవడానికి ఎన్నో మాధ్యమాలు వచ్చినాయి. ఖచ్చితంగా మీరు గమనించండి. దేవుని వాక్యం విస్తృతంగా ప్రకటింపబడుతుంది, చాలా ప్రకటింపబడుతుంది దేవుని వాక్యం. మీరు గమనించండి, ఎంతమంది దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, ఎంతమంది దేవునికి దూరంగా అంటే దగ్గరగా, లోకానికి దూరంగా, లోకాశల నుంచి వెళ్ళి బయటకు వచ్చి దేవుని మీద ఆనుకొని బ్రతికే వాళ్ళు ఎంతమంది మీరు గమనించండి. ఆనాడున్న పూర్వీకులకు ఇలాంటి అవకాశాలు లేవు. మీరు గమనించండి, మనకి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఏ అవకాశం లేనప్పుడు వాళ్ళు ఉన్నారు పితరులు, కానీ అన్ని అవకాశాలు వచ్చినప్పుడు మనం ఉన్నాం. ఇరువిగా వాక్యం నేర్చుకోవడానికి ప్రతిదీ చక్కగా వాళ్ళకు సర్వసత్యం తెలియదు, మనకు సర్వసత్యం వచ్చింది. మనం ఎక్కడున్నా సరే కానీ మన యూట్యూబ్లో కొట్టిన మనకు ఛానల్ ఓపెన్ చేసుకున్న మనకు చక్కగా మెసేజ్లు చక్కగా వినొచ్చు. ఖచ్చితంగా బైబిల్ కూడా చదువుకోవచ్చు, మంచిగా మొబైల్లో కూడా బైబిల్ చదువుకోవచ్చు చక్కగా. అనేకమైన వసతులు ఇప్పుడు ఈ రోజులలో ఉన్నావు. మనకు పితరులకు లేని ధన్యత మనకున్నది. వాళ్ళు సర్వసత్యం లేదు, మనకు సర్వసత్యము వచ్చేసింది. మీరు గమనించండి. మరి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎంత దగ్గరగా దేవునికి దగ్గరగా ఉండాలి మీరు గమనించండి. పితరులకు వాళ్ళకు తెలిసి తెలియక వాళ్ళకు పొరపాటు చేసినా కూడా అది అజ్ఞాన కాలం కిందగా దేవుడు చూసింటాడు. అది అజ్ఞాన కాలం, ఇది విజ్ఞాన కాలం. మీరు గమనించండి. మరి అజ్ఞాన కాలం సూచించున్నట్టు వదిలిపెట్టింది, కానీ ఇప్పుడు వదిలిపెడతారా అండి? అస్సలు వదిలిపెట్టడం వీల్లేదు. వదిలిపెట్టడు కూడా. చాలా జాగ్రత్తగా దేవుని మీద ఆనుకొని ఉండాలి. నువ్వు దీర్ఘాయువుగా నువ్వు బ్రతకాలన్నా, నీ సంవత్సరం గడవాలన్నా దేవునితో నువ్వు చక్కగా మరి బంధం కలిగి ఉండాలి. మీరు గమనించండి. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన ఎజ్రా గారు రాస్తూ చక్కని విషయాలు చెప్తున్నాడు చూడండి. 119 119వ కీర్తన 62 నుంచి 162 నుంచి చదువుదాం. 162 నుంచి చదువుదాం. క్షమించండి, 63 నుంచి 163 నుంచి చదువుకుందాం. అబద్ధము చూడండి, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించెదను. దినమునకు 7 మార్లు. ఒకసారి ప్రార్థన చేస్తులు లేరు. మీరు గమనించండి. భక్తులు ఏమంటారు? దినమునకు 7 మార్లు ఏం చేస్తారు? దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. దేవుడు చేసిన మేళ్లను తలపోసుకొని ప్రార్థన చేసుకొని చక్కగా దేవుని మీద ఆనుకొని బ్రతుకుతున్నారు. మీరు గమనించండి ఏమంటున్నాడు. ఇంకా అది నాకు ప్రీతికరం అంటున్నాడు. నీ న్యాయ విధులను బట్టి దినమునకు నేను 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాడు. కింది వచనం కూడా, నీ ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలదు. ఏమంటాను? దేవుని ధర్మశాస్త్రం నెమ్మది లేకుండా శాంతి లేదండి, ఇది ఉందండి, అది ఉందండి అని చెప్తారు. ఎందుకు? దేవుడు నీతో లేడు. లోకమంతా నీ హృదయంలో పెట్టుకున్న తర్వాత నీకు నెమ్మది ఎందుకు ఉంటుంది? నెమ్మది ఉండనిస్తుంది ఆ లోకం? మీరు గమనించండి. నీకు శాంతి, సమాధానం, నెమ్మది ఉండాలంటే ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతకాలి. మీరు గమనించండి. ఇంకా కింది వచ్చినాను. వారు చూడండి, వాళ్ళు తూలి తొట్టిలో కారం ఏమి ఉండదు. ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటారు, దేవునిలో ఉన్నతంగా ఉంటారు. ఏమాత్రం పడిపోరు, పాపంలో పడిపోరు, అపవాదికి చోటు ఇవ్వరు. మీరు గమనించండి. అపవాదికి చోటు ఇచ్చారనుకో పాపంలో పడగొడుతుంది. వాళ్ళు తొట్టిల్లకుండా ఉండాలంటే వాక్యం నీలో ఉంది కనుక ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు? మనం చేయగలిగిన పనులే చెప్పిండండి దేవుడు, రాయించాడు. ఖచ్చితంగా వాక్య ప్రకారంగా మనం జీవిస్తే ఈజీగా మనం అపవాదిని జయించగలం. అపవాదిని ఎవరైతే జయిస్తారో, నేను జయించిన ప్రకారం జయించిన వాడిని నా తండ్రి కుడిపార్శ్వమున, అంటే నా తండ్రి సింహాసనం ఎందు వాని మీద నేను కూర్చుండబెట్టేది. అంటే యేసుక్రీస్తు ఏం చేసిండు? జయించిండు, తండ్రి కుడిపార్శ్వమున వెళ్ళిపోయి కూర్చున్నాడు. మరి జయించిన వాడిని కూడా ఎక్కడ కూర్చుండబెడతా అంటుండు యేసుక్రీస్తు? ఆయన కూర్చున్న సింహాసనం మీదనే మనల్ని కూడా కూర్చుండబెడతా అంటున్నాడు. అంటే ఎవరిని జయించాలి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈ దుష్టుని వల్లే పుట్టింది కనుక అయిటి జయించాలి ఖచ్చితంగా. అయిటి జయించితే తప్ప మనకేంటి
విజయానికి మనం ఏంటి, పరలోకానికి వారసులం అవుతాం. మేము ఉండదు, వాక్యం ఉంటుంది కనుక ఖచ్చితంగా తొట్టిల్లిపోరు, ఖచ్చితంగా బ్రతుకుతారు, బలహీనులుగా ఉండరు, బలవంతులుగా ఉంటారు ప్రతిదాన్ని. ఎందుకంటే శోధన సమయంలో మనం ఏదైనా వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఇది సాతాను వలని మనకెమ్మటే గుర్తు ఎరుగుతాం మనం ఖచ్చితంగా. అందుకనే మనకి అవకాశం ఇవ్వము, పడిపోము, మోకరించి ప్రార్థన చేసుకుంటాము, మన విన్నపాలు ఖచ్చితంగా దేవునికి తెలియజేస్తాము, దేవుని నుంచి నెమ్మదిని అనుభవిస్తాము అని మనం ఖచ్చితంగా ఇక్కడ భక్తులను బట్టి మనము చూసుకోవచ్చు. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉన్న చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటుండు, అలా ఉంటే నీకు ఏమంటుండే ఎరికైనా, దయా సత్యమును ఎన్నడును విడిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము అంటున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, దయా సత్యం అనేది ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యం ఉంటేనే మనలో దయ ఉంటుంది, సత్యం ఉంటుంది. నీ వాక్యమే సత్యం కదా. నీలో ఆ దయాగుణం ఓరుకుంది, యేసుక్రీస్తుకున్నది. ఆయనను మనం ఏం చేసినాం? క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్నాం. మనం అందరం క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఉన్నవారం మనం ఏమై ఉండాలి? ఆయనలో ఉన్న గుణాలే మనలోకి ఉండాలి తప్ప అంతకుముందు ప్రాచీన స్వభావం, పాత గుణాలు, పాతకున్న క్యారెక్టర్ మనకు ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు నందున్నవారు ఏమైపోయారు? నూతన సృష్టిగా మనం మార్చబడినాం గనక పాతవి గతించను, కొత్తవైన వానిలో ఎవరు ఏముండాలి? లోకంలో ఉన్నవానికి దయ ఉండదు, సత్యం ఉండదు, వానికి అసలు తెలియదు. అవసరాన్ని బట్టి నిన్ను పలకరిస్తాడు తప్ప వానిలో మొత్తం ఏముంటుంది? లోకంలో ఉన్నవానికి అసూయ, మత్సరము, కోదము, కుళ్ళు, కుతంత్రంతో నిండి ఉంటారు. కానీ క్రైస్తవ బిడ్డలు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిలో ఏముంటుంది? దయ, సత్యం ఉంటుంది. అది ఎన్నడూ విడిపోకుంటుంటే నువ్వేమైపోతావు? చాలా మంచిగా ఉంటావు. అందుకని దేవుని వాక్యాన్ని ఏమంటుండు? రాతి పలకల మీద చెక్కబడింది, ఒకప్పుడు చర్మము కాగితాల మీద రాయబడింది మొత్తం. అవునా? అన్ని రాయబడ్డది ఎక్కడొచ్చింది? మొత్తం నీ హృదయం మీద రాసుకో అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవద్దు. రాతి పలకల మీద రాయబడిన మాటలు ఎక్కడికి రావాలంటాడు? చర్మముకు చొక్క కాగితాల మీద కూడా రాయబడ్డాయి, మొత్తం చర్మపు కాగితాల మీద. అవునా? కానీ మనిషికి ఇక్కడ ఏమంటాడు? నీ హృదయం మీద రాసుకుంటే చాలా బాగుంటుంది అంటుంటాడు. రాసుకుంటురా? మీరు గమనించండి, ఈ రాసుకుంటే తప్ప మనకు దేవుడు అర్థం కాడు. అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంట, దేవుని నమ్ముకోవడం కాదు ముఖ్యం, దేవుని తెలుసుకున్న వారికి దేవుడు అర్థమవుతాడు. నమ్ముకుంటే ఏమవుతుందండి? అవసరానికి ఏదో ప్రార్థన చేసుకుంటూ సభగా వెళ్ళిపోతాను. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఆయనతో నువ్వు నిత్యము అంటే నువ్వు సంబంధం కలిగి ఉండడం, ప్రేమించడం, ఆయన గుణగణాలు మొత్తం నీలోనికి రావడం. మీరు గమనించండి, తెలుసుకున్న వారికే దేవుడు పరిపూర్ణంగా అర్థమవుతాడు, నమ్ముకున్న వారికి కాదు. నమ్ముకుంటారంటే అవసరానికి ఏదో కష్టాలకి కన్నీళ్లకు నమ్ముకుంటారు. నమ్ముకున్న కానే ఆగిపోవడానికి వీల్లేదు. ఆయన ఏంటో, ఆయన గుణగానాలు ఏంటో, ఆయన నిన్ను ఎలా ఉండమన్ను చెప్పిండో అది నీకు తెలిస్తే నీకు అర్థమైపోద్ది. ప్రియమైన దేవుని పిల్ల, అందుకనే ఏమంటుండు? దయా సత్యమును ఎన్నడూ నిన్ను విడిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. హృదయం అనే పలక మీద రాసుకోవాలి అంటున్నాడు. మీరు గమనించండి, ఈ హృదయంలో ప్రతి ఒక్కరికి చోటే ఉంటుంది, దేవుని వాక్యానికి తప్ప. మీరు గమనించండి, తల్లిదండ్రులకు ఉంటుంది, అన్నదమ్ములకు ఉంటుంది, అక్క చెల్లెలకు ఉంటుంది, భార్య పిల్లలకు ఉంటుంది, గర్భాన పుట్టిన పిల్లలకు ఉంటుంది, స్నేహితులకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఈ హృదయంలో అందరికీ చోటే ఉంటుంది. కానీ చోటు ఇయ్యంది ఎవరికి? దేవునికే ఇవ్వరు. ఏది ముఖ్యమైందో ఏది ముఖ్యం కాదో మనిషికి తెలియదు. మీరు గమనించారా? ముఖ్యమైనవేవి? దేవుని మాటలు. అవి హృదయం అనే పలుక మీద నువ్వు రాసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు కూడా ఏమంటాడు? నేను తలుపు యొద్దనే ఉండి తడుతున్నాను అంటాడు. ఎవడైనాను నా స్వరం విని నాకు తలుపు తీస్తే నేను వస్తాను, వాంతో భోంచేస్తాను అని చెప్పాడు. తలుపు లోపల ఎవడున్నాడు? ఎవడుండండి? మీరు గమనించండి, లోపల దుష్టుడు ఏమైపోయిండు? దేవుని మానవ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండవలసిన ఈ దేహము దుష్టునికి నిలయమైపోయింది మొత్తం. ఆయన ఆలోచనలు, వాడు ఏదైతే ఈ లోక సంబంధమైన కోరికలకు వాడే ఈ కోరికలు ఆలోచనలు మొత్తం పుడుతున్నాయి. అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రతి ఆలోచన వచ్చిందనుకోండి, దుష్టుందే. మీరు గమనించండి, ఎందుకంటే మన హృదయంలో దుష్టుడు మాటలు పుట్టిస్తాడు తెలుసా? 5వ అధ్యాయం 36-37 వచనాల్లో ఉంటుంది మత్తయి సువార్తలో. దుష్టుడు పుట్టిస్తాడు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. వాటి మించి వచ్చింది ఏదంటే దుష్టుడు పుట్టిస్తాడు నీ హృదయంలో. ఎన్నైనా పుట్టిస్తాడు, ఎన్నో అబద్ధాలు,
ఎన్నో మాయమాటలు ఎన్నో పుట్టిస్తాడు. మీరు గమనించండి. అవి పుట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏముండాలి? నీ వాక్యం, నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయనను అధికారిగా ఒప్పుకోవాలి అంటాడు. ఒప్పుకున్న వాళ్ళు క్రైస్తవులు అండి, ఒప్పుకున్న వాళ్ళు పరలోకం వెళ్తారు. మీరు గమనించండి. ఏదో నమ్ముకొని ఏదో ఉన్నామంటే పరలోకం వెళ్ళలేం ప్రియులారా. మీరు గమనించండి. దేవునికి దగ్గరగా, ఎందుకంటే ప్రతిరోజు బైబిల్ స్టడీ అన్ని అన్నగారు చెప్తున్నారు. మంచిది, బాగా నేర్చుకోండి, బాగా చదవండి, దేవునికి దగ్గరగా ఉండండి. మీరు గమనించండి, ధ్యానించండి, వాక్యాన్ని బాగా ధ్యానించండి. మనం మొత్తం ఎప్పుడు ఎవరితో మాట్లాడినా వాక్య ప్రభావమే ఉండాలి తప్ప లోకపు వార్తలు అనేది మనం చెప్పుకోకూడదు. అలాంటి వార్తలు చెప్పుకొని ఇశ్రాయేలు పాడైపోయారు. లోక వార్తలు చెప్పుకునే ఇశ్రాయేలు మొత్తం వాళ్ళ నాశనానికి వాళ్ళే కొని తెచ్చుకోరు. లోక వార్తలు అనేది మాట్లాడుకోవడానికి వీల్లేదు. సంఘముగా, సమాజముగా మనం కూడుకున్నప్పుడు మనం అందరికీ ఆదర్శప్రాయం. మనం అందరికీ చీకట్లో ఉన్న లోకమంతా వెలుగు. లోకానికి మనం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. మీరు గమనించండి, లోకానికి ఏమై ఉన్నాం? మనం ఉప్పై ఉన్నాం. అంటే రుచికరంగా మన మాటలు మాట్లాడితే మనతో ఎదుటి మనిషి మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి అనిపించేటట్టుగా మనం ఉండాలి. మీరు గమనించండి, సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ప్రేమగా, మన పలకరింపులుగా ప్రతిదీ పర్ఫెక్ట్గా మనం ఉండాలి. అందుకనే నీ హృదయంలో ఏముండాలి? దయ ఉండాలి, సత్యం ఉండాలి. ఆ సత్యం ఉన్నోళ్ళు, దయ ఉన్నోళ్ళు మాట్లాడితే వేరే ఉంటుంది. అవి రెండు లేకపోతే మనిషి ఇంతో మాట్లాడితే పక్కలు వెళ్ళిపోతారు. మీరు గమనించండి, యేసుక్రీస్తు మాట్లాడితే 3 రోజులు అన్నపానం తినకుండా ఉండిపోయారట. 3 దినాలు ఏం చెప్పిండో మహానుభావుడు వీళ్ళు ఏమి విన్నారో కానీ 3 దినాలు మొత్తం మానేరంటే మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు మాట్లాడుతుంటే 3 దినములు వాళ్ళకి ఏమో అయిందో తెలియదు. ఇలాంటి మాటలు చెప్పిండో మహానుభావుడు. మీరు గమనించండి. మరి అలాంటి కరెంటు వెలుగు కూడా లేదు. 3 రోజులు ఎలా మాట్లాడి ఏంటి పరిస్థితి ఏంటి? ఇలాంటి ఏమైనా మైకులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు సరే వాళ్ళు కూర్చొని విన్నారు గంటల సేపు. మీరు గమనించండి, మనం గంట సేపు కూర్చొని వినాలన్నా కూడా వినలేని పరిస్థితి మనకి ఇప్పుడున్న పరిస్థితి. ఎందుకంటే మనం తినే తిండి వల్ల. మీరు గమనించండి, ఓపిక ఉండదు మనకు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కష్టం. మనం ఓకే గంట సేపు, మన పిల్లలు రానున్న పిల్లలు ఏమైపోతారు? అర్ధగంట సేపు కూడా వాక్యం వినాలన్నా కష్టమైపోతుంది. జనరేషన్కి ఏమైపోతుంది? తక్కువైపోతుంది. ఓపికలు తక్కువైపోతున్నాయి. మొత్తం సహనము, ఓర్పు లేకుండా అయిపోతుంది మొత్తం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ దయా సత్యం అనేది మనలో ఖచ్చితంగా ఉండాలి. క్రీస్తు గుణాలను కలిగి మనం జీవించాలి. నిర్గమాకాండం చూడండి ఒకసారి, 13వ అధ్యాయము. నిర్గమాకాండము 13వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము చూడండి. యెహోవా ధర్మశాస్త్రమును నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించనని ననుటకు ఈ ఆచారమును నీ చేతి మీదను నీ కనుల మధ్య జ్ఞాపకార్థంగాను ఉండును. 10వ వచనం కూడా. కాబట్టి ప్రతి సంవత్సరమును ఈ కట్టడలను దాని నియమ కారణం అంటే ఆచరణలో ఏం చేయాలి? నియమ కాలాలు ఉన్నాయి, వాటి ఆచారాలు ఉన్నాయి. ఐగుప్తులను తీసిండు రొట్టెల అంటే పొంగని రొట్టెల పండుగ ఇవన్నీ చేయాలి అన్న దాని పై వచనాల్లో ఉంటుంది. అవన్నీ ఆచారాలు ఖచ్చితంగా సంవత్సరానికి ఏం చేయాలి? జ్ఞాపకం దేవుడు చేసిండు. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే కదా. సంవత్సరం మొత్తం కాచి కాపాడి అన్నిట్లలో మనకు తోడుగా ఉండి ఖచ్చితంగా మనకు నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మనం ధరింపజేసి సజీవ లెక్కల్లో దాచిపెట్టి చక్కగా ఆయన మాటలు వినడానికి అవకాశం ఇచ్చాడు. ఆయన చేసిన మేలను తలపోసుకోవడానికి కూడా మంచి సమయాన్ని ఇచ్చాడు. అవునా? ఈ సమయాన్ని మనం ఏం చేయాలి? అందరూ సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు చేసిన ప్రతిదీ ఆయన మేలు లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేం మనం. అంతేనా? మీరు గమనించండి, ఈ 2026 కూడా ఈ జనవరి మాసం 16 ఈరోజు 1వ తారీఖులో ఉన్నవాడు కూడా ఇప్పుడు ఈ 16 తారీఖు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా? ఎంతోమంది వెళ్ళిపోయారు. మనం ఉన్నామంటే మీరు గమనించండి, మన గొప్పతనమా? మంచి ఆహారం తింటున్నాం, బలమైన ఫుడ్ తింటున్నామైనా? దేవుడు ఉచితమైన కృపాదానం. మనం బ్రతుకుతున్న ప్రతి క్షణము దేవుని కృపాదానమే, దేవుని దయ, దేవుని కృప. మీరు గమనించండి, మనం బ్రతికి ఉన్నాము, మన దేహములో ప్రాణము నిలిచి ఉందంటే ఉచితమైన కృపే. మీరు గమనించండి, ఏ క్షణమైనా మరణము మనిషిని పలకరించవచ్చు గాక. మనం ఏ క్షణమైనా పిలిచినా కూడా తండ్రి నేనున్నాను రెడీగా అంటే ఈ లోకంలో కోరికలు ఆశలతో ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళాలనిపించదు, ఇంకా దేవుడా కొంతకాలం ఉండాలనిపిస్తుంటుంది. మీరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం దేవుడు చేసిన అన్నింటినీ జ్ఞాపకార్థంగా ఏం చేయాలంటే వీళ్ళు
ఆ ఆచారం మొత్తం కనుల మధ్య మనం ఏం చేయాలి? తలొంపుల్లో ఉండాలి, హృదయములో ఉండాలి. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? వాళ్ళకు కట్టుకోమంటుండు సూచనగా, చేతికి కట్టుకోవాలి, బాసింగం కట్టుకోవాలంటుండ. నువ్వేం చేయాలి? నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. మీరు గమనించండి. అప్పుడు అలా చెప్పాడు, ఇప్పుడు ఇలా సూచనగా అంటున్నాడు. బాసింగంగా కట్టుకుంటగా పెళ్ళైనప్పుడు హిందూ సంప్రదాయం ప్రకారంగా బాసింగంగా కట్టుకుంటారు, పెద్దది, అవునా? వాళ్ళకు సూచనగా కంకణాలని కడతారు కొన్ని, అవి కూడా అలాగ నీ చేతులకు ఉండాలి అని చెప్తున్నాడు ఇశ్రాయేలుకు. మనకు మీరు గమనించండి, అది కంఠభూషణముగా ధరించుకోవాలి అంటున్నాడు. దయ ఉండాలి నీలో, సత్యం ఉండాలి, ఎన్నడూ నీ నుంచి అది విడిపోకూడదు, విడిపోకూడదు అంటున్నాడు. 10వ వచనం చూడండి. కాబట్టి ప్రతి సంవత్సరమును ఈ కట్టడను దాని నియమ కాలమున ఆచరింపవలెను. మీరు గమనించండి. మనం కూడా ఇప్పుడు అన్నయ్య ప్రతి సంవత్సరం ఇది ఖచ్చితంగా అన్న జరుపుతుంటాడు మొత్తం జ్ఞాపకార్థంగా, కృతజ్ఞతగా. దేవుడు గతించిపోయిన సంవత్సరం మొత్తం కాచి కాపాడిండని, దేవుడు చేసిన మేళ్లను తలపోసుకోవడానికి ప్రతి సంవత్సరం అన్న యానివర్సరీ చేస్తుంటాడు మొత్తం. మీరు గమనించండి. మరి ఈ పోయిన సంవత్సరం నేర్చుకున్న మాటలు ఈ సంవత్సరం వరకు ఎంత బలంగా ఉన్నామనేది ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి అన్నయ్య పెట్టాడు. చాలా సంతోషం, మంచిది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. అవి నీ కన్నుల నడుమ బాసింగం వలె ఉండవలెను, నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరుడైన అబ్రహామును, ఇస్సాకును, యాకోబులకును ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి, చూడండి, నువ్వు కట్టలేదు, తవ్వని బావులు ఇచ్చేసిండు, కట్టని ఇండ్లు ఇచ్చేసిండు. వాళ్ళు నాటని చెట్లు కూడా, దానిమ్మ చెట్లు, ఒలివ తోటలు, ఖర్జూరపు చెట్లు ఫ్రీగా. మీరు గమనించండి, అందరు కానానీయులు అక్కడ నివసించారు. వాళ్ళందరిని అక్కడి నుంచి వెళ్ళి తోలివేశాడు, వెళ్ళగొట్టేశాడు మొత్తం. వీళ్ళు తవ్వని బావులు, కట్టని ఇండ్లు, ఏమంటారుగా, కట్టని ఇల్లు పెట్టిన పొయ్యి అంటారు, ఒక మంచి సామెత చెప్తారు. మీరు గమనించండి. ఇవన్నీ వాళ్ళకు ఇల్లు అనేది వాళ్ళు కట్టారు, వీళ్ళు మాత్రం ఇళ్ళలో పోయి ఉండాలి. వాళ్ళు బావులు తవ్వించారు, వీళ్ళు ఆ బావిలో నీళ్ళు తాగాలి. వీళ్ళు చెట్లు నాటలేదు, దానిమ్మ చెట్లు నాటలే, ఒలివ చెట్లు నాటలే, ఖర్జూరపు చెట్లు నాటలే. వీళ్ళు పోయి హాయిగా తినడమే. మీరు గమనించండి, హాయిగా పోయి తినడమే. అలాంటి దేశాన్ని వారికి అనుగ్రహించిందండి. అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణం చేసిన దేశాన్ని వీళ్ళకి ఏం చేశాడు? దేవుడు ఇచ్చాడు. ఇచ్చి అక్కడ మీరు ఖచ్చితంగా ఆచరించాలి, మీరు జ్ఞాపకం చేసుకోవాలి అంటే వీళ్ళు ఆచరించిరా, జ్ఞాపకం చేసుకురా? మీరు గమనించండి. చాలాసార్లు పడిపోయారండి వీళ్ళు, చాలాసార్లు పడిపోయారు వచ్చినా కూడా. అందుకని అన్యరాజులకు మొత్తం వీళ్ళు ఏం చేస్తాడు? అప్పగించేస్తాడు, మొత్తం చితక్కొట్టి చెవులు మోస్తాడు. మొత్తం అన్యరాజులకు రేపి అప్పగించి చితక్కొట్టి చెవులు మోస్తాడు. మనకు కూడా శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు వస్తున్నాయంటే మనం అభ్యాసం పొందాలనే తప్ప దేవుడు ప్రేమలేని వాడు కాదు. అపారమైన ప్రేమ. నువ్వు ఆ నరకం నుంచి తప్పించడానికి నీకు శిక్షనిచ్చి నిన్ను స్వీకరించుటకై ఆయన ఏం చేస్తాడు? మొత్తం ఏం చేస్తాడు? కొన్ని శ్రమలకు అనుమతి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవాలి. మీరు గమనించండి, శ్రమలకు ఒప్పుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు మనం దూరం అయిపోవడానికి, దేవుణ్ణి నిందించడానికి ఏమాత్రం వీల్లేదు. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకని ఒకసారి చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చూస్తే మంచిగా ఒక మంచి మాట అంటాడు. నీవును నీ కుమారులకును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలన్నీ ఆజ్ఞలన్నిటినీ నీ జీవిత దినములన్నీ అంటుండండి. మనం బాప్టిజం తీసుకుంది మొదలుకొని దేవుడు పిలుచుకున్నంత వరకు ఖచ్చితంగా దేవుని ప్రకారంగా మనం జీవించాలండి. నీ జీవిత దినములన్నీ 3 తరాలకు చెప్పాలి. మనం ఉన్నామంటే ఏంటి? మన పిల్లల్ని నిలబెట్టాలి. ఒక జీవితకాలం ఆయుష్ ఇచ్చిందనుకో, మనకు మనమళ్ళు ఉంటే వాళ్ళకు మనమరాలకు కూడా ఒక తరానికి చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకు? తొట్టిల్లు పోకుండా. ఇప్పుడున్న పిల్లలు చూసారా? మొత్తం ఫోన్కి ఏమైపోయారు? ఎడిక్ట్ అయిపోయారు మొత్తం. ఇన్స్టాగ్రామ్ అని రీల్స్ చూస్తూ భయంకరంగా మొత్తం పిచ్చి పట్టినలాగా ప్రవర్తిస్తున్నారు మొత్తం. మీరు గమనించండి, సమాజం చిన్నోడు లేడు, పెద్దోడు లేడు, ముసలోడు లేడు, మధ్య వయసు లేడు, అందరూ మొత్తం లోకాన్ని మొత్తం ఏం చేసింది? అపవాది తన కబంధాస్తాలలో చిక్కించుకొని మనుషులను మొత్తం దేవునికి దూరంగా
లోకం అయితే అలాగనే ఉంది, కానీ వాని టార్గెట్ మొత్తం ఎవరికైనా నమ్మిన మనమే. లోకంలో ఉన్నవారు మన బిడ్డలే, చక్కగా నా బిడ్డలు మంచిగా ఉన్నారు అనుకుంటాడు అంతే. నువ్వు నమ్ముకొని నిజదేవుణ్ణి, సృష్టికర్తను, నిజదేవుణ్ణి తెలుసుకొని ఖచ్చితంగా ఈ మొత్తం మరి తెలుసుకొని బ్రతకాలి. ఇదంతా ఉట్టిదే, నాకు ఒక లోకం ఉంది, నన్ను పంపిన తండ్రి ఉన్నాడు, నేను పరిశుద్ధంగా జీవించాలి, పాప పనులు ఏం చేయకూడదు, నా మాటల్లో కానీ నా చూపుల్లో కానీ పవిత్రంగా నేను జీవించాలి, నా తండ్రి పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధుడిగా బతకాలని ఎప్పుడైతే నీ తలంపుల్లో దేవుని ఆలోచనలు ఎప్పుడైతే పుట్టుతాయో దాన్ని నువ్వు ఆచరించాలని ప్రయత్నం చేస్తావా, అప్పుడే నువ్వు దుష్టునికి టార్గెట్ అయిపోతావు. మీరు గమనించండి, మంచి ఆలోచనతో నేను పరిశుద్ధుడిగా ఉండాలి, దేవుని గురించి నేను నీతిగా బ్రతకాలి, గొప్పగా నేను జీవించాలి. అమ్మో ఈ లోకం కొద్ది కాలమే ఉంటాం, నా మరణం తర్వాతనే గొప్ప జీవితంలోనికి వెళ్తాం. ఈ లోకంలో ఏముంది అసలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు, ఈ దీనికోసం కాదు నేను పరలోకం వెళ్ళాలని ఒక సత్యము, నిత్య సత్యం తెలుసుకున్న మనం దేవుని గురించి బాగా ఆలోచించాలనుకున్నాం అనుకో, ఎప్పుడైతే దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి ఉన్నతంగా మన హృదయంలో చోటిచ్చి బ్రతకాలని ఎప్పుడైతే మా బలమైన నిర్ణయాలు తీసుకుంటామో భయంకరమైన శోధనలు అనేది మన ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. మొత్తం అన్నిటిని అధిగమించాలంటే దేవుని వాక్యం మన హృదయంలో చాలా బాగుండాలి. ప్రియమైన దేవుని పిల్లల ఉండాలి. ఆయన కట్టడలు, విధులు కంపల్సరీ మనం అనుసరించాలి, మనం జీవించాలి. అందుకని చెప్తున్నాడు, నీ దినములన్నీ అంటున్నాడు, నీ జీవిత దినములన్నీ పాటించాలి. ఏదో ఆదివారం నాడు ఒక్కరోజు పోయి వింటే రాదు భక్తి. మీరు గమనించండి, ఆదివారం నాడు ఒక్కరోజు వింటే భక్తి రాదు. ఆదివారం నాడు ఒక్కరోజు బైబిల్ చదివితే దేవుడు అర్థం కాడు. మీరు గమనించండి, ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. ఎన్నిసార్లు చేసిండట, ఒక రోజుకి ఎన్నిసార్లు చేసిండు వాక్యం? 7 మార్లు ఏం చేసిండు? ప్రార్థన చేసిండు, దేవుణ్ణి స్తుతి చెల్లించిండు 7 మార్లు. దాని ఎన్నిసార్లు చేసిండు ప్రార్థన? మీరు గమనించండి, ఎవరిని చూసినా వాళ్ళు చేసినని బైబిల్లో ఉన్నవారిని మనం చూసుకుంటే తప్ప నేను చేసినని మనం చెప్పలేము. ఆ ధైర్యం ఉందా? మీరు గమనించండి, ఖచ్చితంగా ఉండాలి. అవకాశం దొరికినప్పుడల్లా మనం ప్రార్థన చేసుకోవాలి. అవకాశము దొరకదు, అవకాశం కలిగించుకొని మనం ఖచ్చితంగా మీరు గమనించండి, దేవుని వాక్యానికి విలువనిచ్చి దేవుని వాక్యాన్ని బాగా మనం ధ్యానించాలి. నీ జీవిత దినములన్నీ వాటిని గైకొనుచు నీవు దీర్ఘాయుషు మంతుడు వగునట్లు నీవు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు నీవు జరుపుకున్నటకును నీవు బోధింపవలని ఈ అన్ని ఏదైతే నేను చెప్పానో అవిటి ఖచ్చితంగా బోధించాలని చెప్తుండు మోషేకు. ఎవరు? దేవుడు. మరి గమనించండి, ఇశ్రాయేలుకు బోధించి ఆ క్రమము, ఆ కట్టడ, విధులు కంపల్సరీ. ఎందుకంటే 430 సంవత్సరాలు ఎవరితోనున్నారు? ఐగుప్తులతోనే ఉన్నారు, విగ్రహారాధికులు వాళ్ళందరూ. మీరు గమనించండి, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టు మీరు గమనించండి. నువ్వు 430 సంవత్సరాలు ఉంటే ప్రాంతం మాత్రం వదిలిపెట్టిరు, కానీ వాళ్ళ బతుకు మొత్తం అక్కడనే ఉంది, వాళ్ళ ఆలోచనలు మొత్తం మళ్ళీ ఐగుప్తుకు పోవాలన్న ఆలోచనలే ఉంటాయి. మీరు గమనించండి, మనం కూడా దేవునిలోకి వచ్చాము, కానీ ఆ పాత జీవితానికి మళ్ళీ అవి గుర్తొస్తాయి. దేవుని వాక్యాన్ని డిలీట్ చేయడానికి సప్రం జారిపోద్ది ఎమ్మటే. ఇత్తపడిన వాక్యము గ్రహించకపోతే ఏమైపోద్ది? దుష్టుడు వచ్చి ఎమ్మటే ఎత్తుకొని పోతాడట. నిన్ను గ్రహించకుండా దుష్టుడు వేసే పన్నాగమే అదండి. మీరు గమనించండి, దేవుని దగ్గర దేవుని నమ్ముకున్న బిడ్డలతోనే టార్గెట్ అంది. మిగతా లోకంతో మనకు అవసరమే లేదు. ఎందుకంటే నా బిడ్డలు హాయిగా సినిమాలు, షికార్లు, ఆనందాలు, కేరింతలు, బూతులు, అన్ని అబద్ధాలు చెప్పుకుంటుంటూ వీళ్ళు నా బిడ్డలు అనుకుంటాడు. ఈ అన్నింటిని విసర్జించి మనం లోకాన్ని ఛేదించుకొని దేవుని దగ్గరకు వచ్చినామంటే మామూలు విషయం కాదు. వచ్చిన మనం ఖచ్చితంగా స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. అపవాదికి మన హృదయంలో ఏమాత్రమూ చోటివ్వకుండా మనం బ్రతకాలి. ఎప్పటి వరకు? దేవుడు మనల్ని పిలుచుకున్నంత వరకు అలాగనే బ్రతకాలి. ఆదర్శంగా ఉండాలి. మన జీవితాలు అందరికీ ఒక వెలుగుగా ఉండాలి. మరణ ఛాయలో కూకున్న వానికి వెలుగుగా మనం ఉండాలి, విడిపించేటట్టుగా ఉండాలి. మన మాటలు అంత గొప్పగా మన జీవితాలు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏమని చెప్తుంది చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఏమంటున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కదా. రాతి పలకల మీద కానీ సిరాతోను రాయపడక మెత్తని హృదయముల మీద పలకల మీద
చూడండి, జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారో అందరు కనబడాలి. ఇప్పుడు పరిచర్య చేస్తున్నారు మా పత్రిక మూలంగా. అపోస్తలుడైన పౌలు గారు మీరు గమనించండి, అనేకులను ఏమైపోతున్నాడు, దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మకు ఆలయాలుగా యుద్ధ ప్రాతిపదికన శిథిలమైపోతున్న అనేకమైన మరి మానవ దేహాలను దేవునికి ఆలయాలుగా సిద్ధపరుస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. మీరు గమనించండి, ఉన్నతమైన సేవ చేసిండు మహనీయుడు, ఉన్నతమైన సేవ చేసిండు. ఆయన చెప్తున్నాడు ఎక్కడికి అంటే సేవ మామూలుగా కాదండి, ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి, అన్నిటినీ అధిగమించాలి. మీరు గమనించండి, ఎన్ని అంటే మనం ఎక్కువ ఈ పరిచర్య అనేది నిమ్మలంగా ఉంటుంది అనుకుంటారు, పర్వాలేదు అనుకుంటారు, కానీ ఎన్నో ఇబ్బందులకు ఓర్చేదండి తెలుసా. చాలా ఇబ్బంది అందరికీ, ప్రతి ఒక్కరిని దేవుని వాక్యంతో ఎంత బలపరిచినా కూడా జారిపోతుంటారు. అసలు జారిపోకుండా అయితే బతిమలాడుకుంటా అంటాడు పౌలు గారు. మీరు గమనించండి, ఖండితంగా చెప్పాడు, బతిమలాడి చెప్పాడు, ఏడ్చి చెప్పాడు. మీరు గమనించండి, అనేక రకాలుగా వాక్యం చెప్పి ఎందుకయ్యా ఇంత ప్రయాస అంటే, ఏ ఒక్కరు నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు గనక ఖచ్చితంగా దేవుని ఇష్టాన్ని నా బ్రతుకునందుకు కలిగించి అందరికీ వెలిగించడానికి తన బ్రతుకునే దారపోశాడు. తన జీవితాన్ని మొత్తం క్రీస్తు కొరకు దారపోశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ దారపోసిన ఆయన చెప్తున్న మహనీయుడు ఏమంటుండంటే, రాతి పలకల మీద ఒకప్పుడు రాయబడింది, రాతి పలకల మీద రాయబడిన మాటలు మీ హృదయంలోనికి రావాలి ఖచ్చితంగా. అది ఎలా? చేతితో కాదు, ఆత్మచేత, దేవుని ఆత్మచేత ముద్రింపబడాలి. వాక్యము దేవుని ఆత్మచేత ముద్రింపబడితే అది ఎవరు తీసివేయలేరు. రాతి మీద కనుక చెక్కబడితే అది ఉన్నంతవరకు రాతి మీద అలాగనే ఉంటుంది. మీరు గమనించండి, అలాగనే నీ హృదయం మీద రాయబడితే ఆ వాక్యము ఎప్పటికీ చెదిరిపోదు. ప్రియమైన దేవుని పట్ల అందుకనే మీరు ఇంకేమంటాడు, క్రీస్తు పత్రిక అంటున్నాడు. పత్రికగా మారాలంటే అంతా మామూలు విషయమా? రాతికి రాతి వచ్చేస్తుందా? మీరు గమనించండి, దీనికి ఎంతో సాధన అవసరం, ఎంతో అభ్యాసం అవసరం. ఖచ్చితంగా దీన్ని ఇష్టపడాలి, దీన్ని కోరుకోవాలి. మీరు గమనించండి, ఆనందించాలి, దీవారాత్రులు ఆనందించాలని దావీదు గారి గురించి చెప్తాం. మీరు గమనించండి, ఆనందంతో దీవారాత్రులు బైబిల్ నందు ఆనందం ఉంటే నువ్వు దీవారాత్రులు ధ్యానించగలం. ఆనందం లేకపోతే నిద్రపుస్తుంది అంతే. మీరు గమనించండి, బైబిల్ చదివేటప్పుడు అందరికీ అనుభవాలే. మీరు గమనించండి, టీవీలు కానీ ఎవరైనా చెప్తుంటే మామూలుగా మాటలు చెప్తేప్పుడు నిద్ర రాదు. వాక్యం చదివేటప్పుడు మేఘాల్లా కమ్మేసి మొత్తం నిద్రపోకపోతే చచ్చిపోయినట్టు చేసేస్తుంది మొత్తం. అవునా? మీరు గమనించండి, అందుకే నిద్ర మత్తు గల ఆత్మను అంటే దెయ్యపు ఆత్మ మన మీదకి వస్తుంది మొత్తం వాక్యం చదివేటప్పుడు. దేవుని మనసు తెలుపుకోకుండా చేయడానికే క్రీస్తు పత్రిక మారి మహానుభావులుగా మీరు పోయి పరలోకం వెళ్ళిపోతే వాడు నచ్చుతుందా వానికి? మీరు గమనించండి, లోకంలో మీరు ఏమన్నా చూడండి, ఏమన్నాడు, వాక్యం వినండి, ఏమన్నాడు, కానీ వాక్య ప్రకారంగా బతికేటప్పుడే నిన్ను బ్రతకకుండా చేస్తాడు. వాక్యం దగ్గరకు వచ్చాడు, ఏం ఆటంకపరచడు. కూర్చొని వింటప్పుడు ఏం ఆటంకపరచడు. విన్న మాటలను నీ ప్రవర్తనకు తెచ్చేటప్పుడు అప్పుడు చూపిస్తాడు వాడిగా. మీరు గమనించండి, నిన్ను ప్రవర్తించనియాడు. అక్కడనే చాలా మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి, వివేకంగా ఉండాలి. మీరు గమనించండి, అందుకని మళ్ళీ చదువుదాం. రాతి పలకల మీద కానీ సిరాతోను కానీ రాయబడక మెత్తని హృదయముల అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్న పౌలు గారు చూసిండు, వాక్యం చెప్పిండు. ఎవరిని చూసినా కూడా వాక్యమే, వాక్యంతో నిండి ఉన్నారు. పత్రికలుగా మారిపోయారు. మీరు గమనించండి, పత్రికలుగా మారిపోయారు. ఎవరు? ఆ పరిచర్యలో ఏమైపోయారు? అందరూ జ్ఞానవంతులుగా మారిపోయారు, అందరూ ఆత్మీయులుగా మారిపోయారు, అందరూ క్రీస్తు స్వారూప్యత వాళ్ళందరూ ఏర్పడింది. చాలా సంతోషిస్తే ఈ మాట చెప్తుండే ఈ రెండో పత్రిక, మీరు ఇలా మారిపోయారు మా పరిచర్య మూలంగా. మేము పడిన ప్రయాస వ్యర్థం కాలేదు. అబ్బా, మీరు చక్కగా మీరు ఉన్నారంటే ఎంతో సంతోషం. అపోస్తలుడైన పౌలు చాలా సంతోషంగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు, క్రీస్తు పత్రికగా మారిపోయిండు. ఆత్మచేత హృదయముల మీద ఏమైపోయినాయి? రాయబడ్డాయి. క్రీస్తు పత్రికగా మారిపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఒకసారి సామెతల గ్రంథం
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమంటుంటాం. 3వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచి వాడవని అనిపించుకుందు. ఎప్పుడు అనిపించుకుంటావు నువ్వు? దేవుని వాక్యము పత్రికగా నువ్వు మారిపోతే మంచి వాడవు అనిపించుకుంటావు. మీరు గమనించండి. నిజంగా యథార్థంగా మనం మాట్లాడుకుందాం. మన ముంగట్నో చాలామంది పొగుడతారు, వెనకంగా ఏమంటారు వీళ్ళంతా ఇది అని తిట్టుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? మనం పత్రికగా మారలేదని అర్థం. మనం ముఖం పట్టుకొని ఎవరు చెప్పకుండొచ్చు, కానీ మీరు గమనించండి, మన వెనక కూడా ఖచ్చితంగా వాళ్ళు దేవుని గురించి చెప్పేటట్టుగా మనములో సాక్ష్యం కలిగి ఉండాలి. ఖచ్చితంగా హృదయంలో వాక్యం ఉండాలి, గదిలో మంచి ప్రార్థన ఉండాలి, సమాజంలో నీ విరిగిపోని వారితో మంచి సాక్ష్యం ఉంటేనే నువ్వు ఒక పత్రిక మారుతున్నట్టు సూచన. పక్కవారితో అందరితో మంచిగా ఉండాలి. మన పేరు తీసి చెప్పారు అనుకోండి, చాలా మంచివారని అని చెప్పాలి. విరోధైనా సరే మన గురించి మంచిగా మాట్లాడుతూ ఉండాలి మన ప్రవర్తన. మీరు గమనించండి, మానవుల దృష్టి, దేవుని దృష్టి అందు మానవుల దృష్టి అందు. మరి మానవులు ఎందుకు ఈరోజు క్రైస్తవ్యం అంటే ఏవగించుకుంటున్నారు? మీరు గమనించండి. ఎందుకు? వాక్యం అర్థం కాక, వాక్య ప్రకారంగా బతకక కొంతమంది అనవసరంగా అందరినీ శత్రువులుగా మార్చుకుంటారు. ఎవరినైతే మార్చాలో, ఎవరినైతే రక్షించాలో, ఎవరినైతే దేవుని వైపు నడిపించాలో వాళ్ళనే నువ్వు విరోధిగా మార్చుకుంటే ఎవరి పోయి వాక్యం చెప్తావు? మీరు గమనించండి. ఎవరితో నువ్వు సమాధానంగా ఉంటావు? క్రైస్తవులే సమాధానంగా ఉంటారా? మిగతా వాళ్ళతో ఉండవా? సాధ్యమైతే సమస్త మనుషులతో నువ్వు సమాధానంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. దేవునితో మనుషులందరితో ఉండాలంటుడు. సాధ్యమైతే మనుషులందరితో నువ్వు సమాధానంగా ఉండాలంటుంది. నువ్వు క్రైస్తవులు ఉండాలంటే ఎలా చెప్పండి? వాళ్ళు మారట్లేదంటే మీరు గమనించండి, మన పక్కింటి వాళ్ళు లేకపోతే మన ఎదిరింటి వాళ్ళు మనతో సరిగా లేకపోయినట్టే మన సాక్ష్యం మంచిగా లేదని అర్థం చేసుకోవాలి. వాళ్ళు నడిపించే బాధ్యత మనదే. ప్రారంభ క్రైస్తవ్యం ఏమైపోయింది? మొత్తం వేల మంది చేర్చబడ్డారు. ఎందుకు? ప్రబలిపోయింది మొత్తం. వాళ్ళు ఏం చెప్పారో వాక్య ప్రకారం బ్రతికారు, చూపించారు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ వేల మంది టకాటక చేర్చబడుతున్నారు, వచ్చేస్తున్నారు. మొత్తం సమాజంగా కూడుకుంటున్నారంటే మీరు ఎంత ప్రభావంగా వెళ్ళిపోయిందో మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏం చెప్పారో ఆ మాటల ప్రకారంగా బతికారు. ఏం విన్నారో ఆ మాటలే మాట్లాడారు. ఏం నేర్చుకున్నారో అది నేర్చుకున్నది వాళ్ళ క్రియల్లో చూపించారు. అందుకనే 3,000 మంది, 5,000 మంది, లెక్కలేనంత మంది చేర్చబడ్డారు సంఘంలో. బహుబలంగా ప్రబలింది మొత్తం ఆనాడు సంఘం. ఈనాడు ఎందుకు ప్రబలింకపోతుంది? ప్రతి ఒక్కరు చెప్పాలండి. ఒక సంఘ సేవకులు చెప్తేనే కాదండి. సంఘం అనేది ప్రతి ఒక్కరికి బాధ్యత కలిగి ఉంది. ఇక్కడ విశ్వాసం ఏందో నేను పోతా వింటా అండి అయిపోయిందంటే కుదరదు. మీరు గమనించండి. మీ గురించి ప్రార్థన చేసి మీ గురించి నిత్యం ఉంటారు దైవ సేవకులు కాదనండి. కానీ మీ ప్రవర్తన వల్ల మీ సంఘములో మీ పాత్ర ఏంటి? మీరెంతవరకు మీ సంఘములో మీ పాత్రను సరైన పద్ధతిలో వినియోగిస్తున్నారు? ఏ ఒక్కరు మీరు విన్నారు? ఇక్కడ విన్నది మీ బ్రతుకుల్లో ప్రాక్టీస్ చేసేవారు కన్నా చెప్తురా? ఇరుగు పొరుగు వారితో కరెక్ట్ ఉంటున్నారా? మీరు గమనించండి. దయా సత్యము ఎన్నడూ విడిపోకుండా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాను. 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాండి? అప్పుడు దేవుని దృష్టి యందు ఉంటావు, నువ్వు మానవ దృష్టి యందు దయనుంది మంచివాడవు అనిపించుకుంటావంటే వాక్య పత్రికగా నువ్వు మారిపోతే మంచివాడవు అనిపించుకుంటావు. విరోధం ఎవరు ఉండదండి క్రైస్తవులను తిట్టడానికి, క్రైస్తవులకు విరోధిగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. నువ్వు వాక్య ప్రకారం బతికి చూపించు. నువ్వు వాక్య ప్రకారం పర్ఫెక్ట్గా నువ్వు బ్రతి, అసలు నీ మీద ఎవ్వడన్నాడు? అసలు ఎవరు రారు. అనవసరంగా నువ్వు కాలిపీలుగా ఎవరినో ఒకరి మాటని ఏదేదో చేసి మొత్తం ఇది చేస్తేనే క్రైస్తవుల మీదకి భయంకరమైన ఇదైపోతున్నాయి మొత్తం. కానీ అలా కాకుండా మనుషుల దయందును నువ్వు మంచివాడు అనిపించుకుంటావని దేవుడు చెప్తుందంటే ఆయన అనుకునే కోణంలో నువ్వు బతుకుతలేవు కనుక అందరు ఎదురు తిరుగుతుంది నీకు. ఎలా గమనించాలో మనం? దేవుడి ఇక్కడ కన్ఫర్మ్ చేసిండా? ఏమనుకోండి? దేవుని దృష్టి మానవ దృష్టి యందు నువ్వు మంచివాడవు అనిపించుకుందామని దేవుడే చెప్పిన తర్వాత మనం అలా అనిపించుకోలేకపోతున్నామంటే ఎక్కడుంది ప్రాబ్లం? మనలోనే ఉంది, దేవుని వాక్యంలో లేదు. అది మనలోనే ఉంది. వాక్య ప్రకారంగా బ్రతకక వాక్యం మన క్రియల్లో ప్రేమను దయను చూపించక అందరికి అవకాశాలు ఇస్తున్నాం మనం. అందుకని ఏమైపోతుంది? మన ఆత్మీయ అభివృద్ధి అనేది లేదు జీవితంలో. సంఘంలో ప్రతి ఒక్కరు ఏమై ఉండాలి? వారి పనులు అనేది నిర్వర్తించాలి ఖచ్చితంగా, బాధ్యతగా.
బాధ్యతగా ఎవరో చెప్పే అవసరం లేదండి. సంఘంలో ఇజ్జేయి అజ్జేయి అసలు దైవ సేవకులు చెప్పకూడదు. అసలు నా పాత్ర ఏంటి సంఘంలో, నేనేం చేయాలి, నేను ఇలా త్వరపడి రావాలి, ఆశపడ్డ ప్రతి ఆత్మను ఏం చేస్తాడు దేవుడు? అసలు కష్టంగా వస్తే నీకు ఇష్టమే ఉండదు అన్నట్టుగా నీకు వాక్యం అసలే అర్థం కాదు. నువ్వు కష్టంగా అబ్బా సండే వచ్చిందా నేను వెళ్ళాలన్నా అని నువ్వు ఎప్పుడైనా నీ మనసులో అనుకున్నావో, వీడికి వచ్చినా కూడా నీ మనసంతా ఇంటికానే ఉంటుంది. నువ్వు వచ్చినామంటే అంతే. ఇక మీరు గమనించండి, చెప్తారు కదా, బాడీ అంటే మన శరీరం అనేది ప్రజెంట్ అయిపోద్ది, మనసంతా ఎక్కడో ఉంటుంది, ఆ మైండ్ అనేది ఆబ్సెంట్ అయిపోద్ది. మీరు గమనించండి, ఇక్కడ కూర్చున్నా కూడా నువ్వేమైపోతావు, ఎక్కడనో ఆలోచన పెట్టుకుంటే అవసరం కూడా నిద్ర వస్తుంది. వాక్యం విన్నా ఇక్కడ చెప్పుకున్నా కూడా నిద్ర వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. కానీ మీరు గమనించండి, ఇక్కడైతే ఖచ్చితంగా మనుషుల దయందు అంటే దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు మంచివాడవు అనిపించుకుందువు అని దేవుడు ఖచ్చితంగా అంటున్నాడు. ఈ మాట ఖచ్చితంగా అంటున్నాడు అంటే ఇతరులు మనం దూషిస్తున్నారంటే మనం వాక్య ప్రకారంగా బతకట్లేదని మనం ఖచ్చితంగా గమనించి గ్రహించి వాక్యానుసారంగా మనం బ్రతికి చూస్తే చాలండి. అందరిలో మనలించేది ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి ఏమైపోతాడ? అయోగ్యులుగా మనం కనపడుతున్నామంటే ఏం అర్థం చేసుకోవాలి? దేవునికి దాసులుగా మేము లేము, ఆయన పరిచర్య మేము సరిగా చెయ్యట్లేదు, అంతే కదా. అదే అర్థం ఇస్తుంది కదా, అంతేనా కదా? నేనేమైనా కల్పించి గిట్టించి ఏమైనా చెప్తున్నానా? దేవుని ఉన్న వాక్యమే చదివిపిస్తున్నానా? ఏమంటున్నాడు? ఆయన దృష్టికి మనం ఏమి ఉండాలి? ఇష్టలుగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి. మనుషులందరి దృష్టికి కూడా యోగ్యులుగా ఉండాలి. దేవుని దృష్టిలో మనము ఇష్టలుగా ఉంటే, దేవునికి ఇష్టలుగా ఉంటే మనుషుల దృష్టికి ఏమైపోతాం? యోగ్యులుగా ఉంటాం. దేవుని దృష్టికి మనం ఇష్టలుగా లేకపోతే ఏమైపోతాం? అయోగ్యులుగా మిగిలిపోతాం. మనుషుల దృష్టిలో మనం అయోగ్యులుగా ఉన్నామంటే ఏంటి? దేవునికి ఇష్టలుగా లేమని మనం క్లియర్గా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, అంతేనా కదా? అదే చెప్తుంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని మళ్ళీ చదవమ్మా, 18, 14, 18. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును చూడండి, పరస్పరం క్షేమాభివృద్ధి కలగజేయి వాటిని ఆసక్తితో అనుసరించు. దేవుని వాక్యాన్ని ఆసక్తితో అనుసరించాలి. ఆసక్తితో ఏం చేయాలి? నేర్చుకోవాలి. నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలగాలి, పరస్పరం నీకు కలగాలి అంటే ఏముండాలి? ఆశతో, ఆశ కలిగి ఉండాలండి. ఎప్పుడు దేవుని వాక్యంతో ఆశ కలిగి ఉండాలి. ఉన్నతంగా బ్రతకాలని, మంచిగా ఉంటే బాగుంటుంది. ప్రియమైన దేవుని పేర మీరు గమనించండి, అన్నీ రాయించాడండి. నీకు ఎంతవరకు కావాలో, నీ ఆత్మీయ జీవితానికి పరలోకానికి రావడానికి ఎంతవరకు కావాలో అంతవరకు తన మనసునే గ్రంథస్థం చేసి అక్షరబద్ధం చేసి నీ చేతిలో పెట్టాడు. నరకానికి పంపాలని దేవుడు నరకాన్ని చేయలే. నీ క్రియలను బట్టి, నీ మారని మనసును బట్టి, నువ్వు చేస్తున్న దాన్ని బట్టే నీకు నరకం తప్ప, దుష్టునికి అపవాదికి సిద్ధపరిచిన నరకమే తప్ప మనుషులకు కాదు. మనుషులు అపవాది క్రియలు చేసి, అపవాదికి లోబడి, దేవునికి మాటలను పక్కకు త్రోసి, ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా బ్రతికిన వారికే నరకం. నీ ప్రవర్తన, నీ ఇష్టాన్ని బట్టే నీవే కోరి తెచ్చుకుంటున్నావు. ప్రియమైన దేవుని వారా, ఒకసారి మీరు ఆలోచించండి. దేవునికి ఇష్టలుగా ఉండాలి, పరస్పరం ఏముండాలి? క్షేమాభివృద్ధి. నువ్వు ఆసక్తితో ఉండాలి, ఖచ్చితంగా ఆసక్తి కనపరచాలి. దేవుని వాక్యం అంటే వినాలన్నా, చదవాలన్నా, నేర్చుకోవాలన్నా, మనలోని లోపల మార్చుకోవాలన్నా ఆసక్తి కనపరచాలి. మీరు గమనించండి, లోక విషయాలు, లోక వార్తలు, వేరేవి అనవసరమైన వాటి మీద ఉన్నంత ఆసక్తి
నిజంగా నీ ఆత్మీయ జీవితానికి పరలోకం నడిపించే దేవుని మాటల మీద మనిషికి ఆసక్తి ఉండదండి. అది నిజం. మీరు అవునన్నా కాదన్నా మన ఆత్మీయ జీవితం, ఎందుకంటే మరణానికి దగ్గర అవుతుంటే మనలో భక్తి పెరగాలి. సంవత్సరాలు తరిగిపోతుంటే మన భక్తి ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉండకూడదు, పెరగాలి. వయసుతో పాటు భక్తి పెరగాలి. మీరు గమనించండి. చూద్దాం కీర్తనల గ్రంథము 37, కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 3-5 వచనాల వరకు చూడండి. మనుషులను నమ్ముతారు మోసగాళ్ళను, కానీ దేవుడు ఏమంటాడు చూడు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయు మేలు చేయము, దేశమందు సత్యమును అనుసరించుము. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నువ్వు సత్యానికి స్తంభంగా నిలబడాలి. సత్యాన్ని అనుసరించి నువ్వు నడవాలి ఖచ్చితంగా. మీరు గమనించండి, నువ్వు ఏ ప్రాంతంలో నువ్వు నివసిస్తున్నావో అక్కడ నువ్వు ఏమై ఉండాలి? సత్యాన్ని అనుసరించి నువ్వు బ్రతకాలి. సత్యమే ఉండాలి నీలో అని చెప్తుండవు. మీరు గమనించండి 3వ వచనం మళ్ళీ, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మట్లనే అరకొరగా నమ్ముతాం మనం. అందుకనే మీరు గమనించారా, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు సరిగా నమ్మవు. నీ నమ్మకములో అవనమ్మకం ఉంటే దేవుడు ఏం చేయలేడండి. మనస్ఫూర్తిగా నువ్వు నమ్మాలి, మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి. మీరు గమనించండి, అక్కవాళ్ళు అన్నవాళ్ళకిన సాక్ష్యం, మీరు కూడా సాక్ష్యమే. నాకు 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. 2 సార్లు వచ్చి 3వసారికి పోవాలి తెలుసా. బతకరు అని కూడా చెప్పారు, బతకరు అని కూడా అన్నారు. నేను ఒకటే అన్నా, అయ్యా నమ్మితే మాత్రం నేను నమ్ముతున్నాను, జీవమరణము యెహోవా వశములో ఉన్నవి. నాయన బ్రతికిస్తే నువ్వు నన్ను గాంక బ్రతికితే నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఖచ్చితంగా నీ కోసమే బ్రతుకుతా. ఆ బ్రతికి కూడా ఏంటి, నా సొంతంగా అంటే నువ్వు ఆత్మ తీవ్రతతో ఏం చెప్పాలో, ఎలా హెచ్చరించాలో, ఎలా సంఘాన్ని సిద్ధపరచాలో ఆ మాటలు చెప్తే తప్ప మనుషులను మెప్పించే బోధ నా నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను చెయ్యను. నేను మనుషులను మెప్పించే బోధ ఎప్పుడు చేయను నాయన. నాకు ఈ అవకాశం ఇస్తే ఓకే, అయినా కూడా నీ చిత్తం అలా ఉంటే నేను వెళ్ళిపోతాను, వస్తాను నేను ఖచ్చితంగా. నేను ధైర్యంగా ఉన్నానండి, ధైర్యంగా ఉన్నా. ఎందుకంటే భయపడలే, ధైర్యంగానే ఉన్నా. కాకపోతే ఏంటంటే నా భార్య ముందు వెళ్ళిపోయింది కనుక పిల్లలు ఏమైపోతారు, పిల్లల విషయమే నేను బాధపడతా తప్ప నా మరణానికి అయ్యో నేను మరణం అయిపోతాను ఏమైపోతాని నేను ఎప్పుడూ భయపడలేదు. మోకాళ్ళు ప్రార్థన చేశాను. మీరు గమనించండి, మందులు కూడా నేను వాళ్ళే. అన్న కొన్ని విషయాలు చెప్పిండు, ఆ విషయాల మీద దాన్ని పాటించాను. పర్ఫెక్ట్గా ఏం లేకుండా మళ్ళీ అన్నీ క్లియర్ అయిపోయినాయి. బ్లాక్ అయినా క్లియర్ అయితాయా? స్టంట్ కూడా ఏనికి రాదన్నారు తెలుసా, ఏం చేయనికి రాదు, అయిపోయింది. మొత్తం 90% మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నారు. సజీవంగా సజీవ సాక్ష్యంగా మీ ఎదుట నేనున్నాను. నమ్ముట నీ వలన కావాలి. అసలు నీ నమ్మకంలో ఎలాంటి అవనమ్మకం అనేది ఉండొద్దు. ఆవగింజంతా అవిశ్వాసం కూడా ఉండదు, ఆవగింజంతా కూడా అనుమానం ఉండొద్దు. చిన్నగా ఉంటుంది కదా. అలాంటి నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి చేస్తే ఖచ్చితంగా నీ తోడే ఉంటాడండి. ఖచ్చితంగా ఆ అనుభవం నీకుంటే బాగుంటుంది. దేవునితో సంబంధం కలిగి ఉండడం, దేవునితో మాట్లాడడం, దేవుడు నీతో ఖచ్చితంగా ఎలాంటి చేస్తాడనేది. మీరు గమనించండి, ఒళ్ళంతా మంటలే నాకు తెలుసా. 2025లో ఒళ్ళంతా మంటలే. అసలు ఏ డాక్టర్లు కూడా అందలే. నిమ్స్ హాస్పిటల్కి వస్తే ఒక నరం కట్ చేసి, ఈ కాలు గుత్తి దగ్గర నరం కట్ చేసి ఢిల్లీకి పంపించాలి. దీని ఏంటో మేము చెప్తామన్నాడు. అసలే షుగర్ పేషెంట్, ఈ నరం కట్ చేస్తే ఏమైపోవాలి, వీళ్ళు ఏదో చేస్తాడు వద్దని నేను వెళ్ళిపోయిన ఇంటికి భయమై. మీరు గమనించండి, కొన్ని తీసుకున్నది నేను ఏం మందులు తీసుకున్నా, ఏది తీసుకున్నా ఈ క్రెడిట్ మొత్తం దేవునికే. ఎందుకంటే దేవుడే నన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు సంపూర్ణమైన మంచి ఆరోగ్యంతో మీ ముందు నిలబెట్టాడు. మీరు గమనించండి, నమ్మాలి. నువ్వు ఏదైనా గుడ్డిగా నమ్మాలి. అనుమానంతో ఏదో ఇటు అటు అనేది ఉండకూడదు. అసలు నువ్వు మనిషిని అనుమానించే తప్పలేదు, కానీ దేవుని దగ్గరికి వచ్చేవరకు సంపూర్ణంగా నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్ల అదే చెప్తుండే ఇక్కడ మంచి మాట. చదువుదాం మళ్ళీ 3వ వచనం.
యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. నువ్వు మేలే చేయాలి, ఎలాంటి కీడు చేయకూడదు, మేలే చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించము. ఎక్కడైతే నువ్వు ఏ ప్రాంతంలో నువ్వు నివసిస్తున్నావో అక్కడ నువ్వు సత్యమును అనుసరించి నడవాలి. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలు నీకేం కావాలో ఖచ్చితంగా తీర్చేవాడు అని చెప్తున్నాడా. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యములన్నిటిని ఏం చేస్తాడు? మొత్తం నెరవేర్చును. ఆయన వెలుగు, ఆయన వెలుగు వల్ల నీ నీతిని, మధ్యాహ్నముల నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. నువ్వు మంచిగా ఉన్నావనుకో, నువ్వు మంచిగా బ్రతికినావనుకో, అది ఖచ్చితంగా దేవుడే వెల్లడి చేస్తాడండి. తెలుసా? మన నీతి క్రియలే ఖచ్చితంగా సమాజాన్ని మన నుంచి వెళ్ళి దేవునిలో ఉన్న నీతి వ్యాపింప చేయాలి. మీరు గమనించండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం, త్వరగా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము, యెహోవా వాక్కు ఇదే, ఈ మాట చెప్పు, నీవు ఈ మాట చెప్పు. ఇర్మియా, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళిపో. చెరకు ముందుకు వెళ్ళేది, బబులోను రాజు వస్తాడు, మొత్తం నెబుకద్నెజరు వీళ్ళందరినీ తీసుకుపోతాడు. ఇవన్నీ హెచ్చరికలుగా చెప్పిండండి. చెప్తే వీళ్ళు మారిరా అండి? అస్సలు ఇర్మియా మాటలు అసలు లక్ష్య పెట్టలేదండి. వీళ్ళు కోరు కష్టాలు తెచ్చుకునేందుకు ఇదే. ప్రవక్త వెళ్ళి దేవుడు చెప్పిన మాటలు ప్రకటిస్తుంటే దొంగ ప్రవక్తల మాటలు విన్నారు తప్ప నిజం చెప్పిన మాటలు వినలేదు. కోరి కష్టాలు తెచ్చుకునే వీళ్ళే దేవుని మాటలు విసర్జించి. చాలా బాధ అనిపిస్తుంటుంది. దేవుడు ఇన్ని చేసినా కూడా వీళ్ళు ఇంత హృదయం కఠినపరుచుకురంటే దేవునితో లేరు, వీళ్ళు లోకంతో ఉన్నారు కనుక వీళ్ళకి ఇది అయిపోయింది మొత్తం. 22 నుంచి వెళ్ళాము. నువ్వు ఈ మాట చెప్పు. చేల మీద పెంటబడినట్లు, పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడినట్లు, ఎవడూ సమకూర్చకుండా మనుషులందరి శవములు పడును. మన కోతలు కోస్తాం, కుప్పలు ఉడుస్తాం కదా, వరిసేలు కోసేటప్పుడు ఎలా పడతాయి మొత్తం. ఇప్పుడు మిషన్ వచ్చింది కాబట్టి గడ్డి ఇలా పడుతుంటే ఒడ్లు మొత్తం వస్తుంటుంది, గడ్డి మొత్తులాగా, అంటే ఇంత మొత్తం బెండలు అక్కడ పడుతుంది మిషన్. అప్పుడు మనుషులు కూడా వరిసేను కోసేటప్పుడు ఈ మిషన్లు ఇవన్నీ గట్రా ఏం లేనప్పుడు వరి కోతలు కోసి ఇలా పెట్టేది మొత్తం వాటిని కట్టలు కట్టేది. అలాగనే ఈ అన్ని పంట మనకు అర్థమయ్యే రీతిలోనే ఇశ్రాయేలు ఏంటి, ఎవల పంట, గోధుమల పంట దుల్లగొట్టి అవన్నీ కట్టలు కడతారు కదా, వాళ్ళకి అర్థమయ్యే రీతిలోనే నువ్వు కోసుకుంటూ వెళ్ళిపోతావు. అయినా పెంట మీద పడుతున్నట్టు ఎట్లా ఉంటుందో మీ శవములు కూడా అలా రాలిపోతాయి. చాలా జాగ్రత్త. మీరు గమనించండి, అలా అయిపోతారు మీరు. కింది వచ్చినామమ్మ ఇంకా లేకపోవును. 23వ వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. డబ్బున్నది అని నువ్వు ఐశ్వర్యవంతుడు, నాకు డబ్బు ఉంది అని ఉన్నది కూడా నువ్వు అతిశయపడొద్దని కూడా చెప్పినా. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనను బట్టియే. నువ్వు దేవుని తెలుసుకుంటే నువ్వు ఆనందించు, సంతోషించు. నిజ దేవుడు నీకు తెలుసు కదా, ఆయనను బట్టి. ఇక్కడ ఏమంటున్నాడు, ధనాన్ని బట్టి నువ్వు అతిశయపడొద్దు, సౌర్యమును బలాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు. నువ్వు దేన్ని బట్టి అతిశయించాలంటే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకో. దేవుడు నీకు అర్థమైతే అప్పుడు నువ్వు సంతోషించు, ఆనందించు. ఈ డబ్బు నిన్ను కాపాడలేదు, నీ బలం నిన్ను కాపాడలేదు, ఏది నిన్ను కాపాడలేదు. దాన్ని బట్టి నువ్వు అతిశయించి అక్కర్లేదు. కానీ నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి నువ్వు సంతోషించు, ఆనందించు అంటున్నారు. మీరు గమనించండి, మొదటి దినవృత్తాంత గ్రంథములు 28వ అధ్యాయము, లాస్ట్ అధ్యాయము, మొదటి దినవృత్తాంత గ్రంథము, ఎజ్రా గారు రాసిన మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ
మొదటి దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయము. త్వరగా ముగించుకుందాం. చక్కని మాటలు అక్కడ చెప్తున్నాడు. 28వ అధ్యాయం మొదటి దినవృత్తాంత గ్రంథములు 28వ అధ్యాయము 9 నుంచి వెళ్ళి మనం ఆలోచిద్దాం. తొమ్మిది నుంచి వెళ్ళి సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఇక్కడ సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడట? అందరి హృదయాలను పరిశీలిస్తాడు అంటున్నాడు. నువ్వేం మాట్లాడతావు, నువ్వేం చేస్తావో తెలియదా? అది నీ నాలికకు రాకమునిపే, తలంపు పుట్టకమునిపే, అది నీ నాలికకు రాకమునిపే పూర్తిగా తెలిసిన దేవుడయ్యా, నువ్వు నమ్మిన దేవుడు. మీరు గమనించండి. ఇంకా చూడండి, పరిశోధించును ఈ ఆలోచనలన్నిటినీ, ఆ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన నువ్వు ఒకరు విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేయును. 10వ వచనం, పరిశుద్ధ స్థలములో ఉండుటకు ఒక మందిరము కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి. దావీదే కట్టాలనుకున్నాడు, దానికి సమకూర్చింది మొత్తం. మీరు గమనించండి, ఒక మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దావీదు ఏమైపోయాడు? రక్తంతో తన చేతులు నిండినాయి మొత్తం. వద్దున ఆయన్ని గర్భానగుంటా కట్టడం, నీతోని కట్టించుకోలేదు, కానీ ఆయన గర్భాన పుట్టిన ఈయనతోని కట్టించుకోవాలనుకున్నాడు. మీరు గమనించండి. అంటే నువ్వెక్కడ దిగినా, అంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా దావీదు గారు, లోకులందరూ పోయే మార్గంలో నేను వెళ్తున్నాను ఆయన, నువ్వు దేవుని కట్టడలు దేవుని అన్నీ అనుసరించి నువ్వు చక్కగా బ్రతకాలని మరణ పడక మీద పండుకొని ఉన్నతమైన జ్ఞానాన్ని చెప్పిన దావీదు గారు. మీరు గమనించండి, ఇక్కడ నీ తండ్రి నీ సంకల్పం, ఆయన సంకల్పములు అన్నీ ఎరిగినవాడు. ఖచ్చితంగా ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయనను సేవించాలి. ఇక్కడనే ఉందండి, నీ హృదయపూర్వకంగా నీ మనస్ఫూర్తిగా పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ వివేకం, ఇవన్నీ పూర్ణం ఏం చేయి? 100కు 100% ఉండాలి తప్ప నీలో అరకొరగా నేను నిన్నించెల్లి కోరుకున్నట్లేదు అని చెప్తున్నాడు. మీరు గమనించండి, పరిపూర్ణమైన భక్తి మనం చేయాలి ఖచ్చితంగా. ఆ భక్తిని అనుసరిస్తేనే మనకు నిత్య జీవము, పరలోకం. మీరు గమనించండి, ప్రతిరోజు లేఖనాల పరిశోధనలు జరుగుతున్నాయి, బైబిల్ డిస్కషన్ జరుగుతుంది. మీకు మంచిగా ఖచ్చితంగా కంపల్సరీ నేర్చుకుంటున్నారు. జూమ్ మీటింగ్లో మీరు అందరూ మంచిగా ప్రతిరోజు మీరు జాయిన్ అవుతున్నారు, మంచిగా నేర్చుకుంటున్నారు. ఇంకా బాగా నేర్చుకోండి. ఒక క్రీస్తు పత్రికగా మారాలి. ఆ మారినప్పుడు మీలో ఏముంటుంది? దయ ఉంటుంది, సత్యం ఉంటుంది. అప్పుడు నీకేముంటుంది? ఈ సంవత్సరం గడిపే దీర్ఘాయువు కూడా నీలో ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు అందరూ ఏమైపోతావు? ఇక నువ్వు దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నువ్వేమవుతావు? మంచివాడవని అనిపించుకుంటావు. అనిపించుకోవాలంటే ఏమై ఉండాలి? నువ్వు క్రీస్తు పత్రికగా మారాలి. తలడించుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, కొన్ని మాటలు నీ పిల్లలతో పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, కూర్చున్న నీ బిడ్డలందరూ మంచి మాటలు విన్నారు తండ్రి. విన్న ప్రతి మాట తండ్రి వాళ్ళ హృదయాన్ని ఏమాత్రం కఠినపరచుకోకుండా తండ్రి నాయన, నీ మాటలు వినగానే తండ్రి వెన్నలాగా నీ మాటలకు వాళ్ళ హృదయం కరిగిపోయి తండ్రి చక్కగా వాళ్ళ హృదయంలో చోటిచ్చి నాయన వారి ప్రవర్తన అంతటి మీద నిన్ను అధికారిగా ఒప్పుకొని పాత వాటిని విసర్జించి నూతనమైన నీ వాక్యాన్ని అనుసరించి బ్రతికే భాగ్యాన్ని నీ బిడ్డలైన వారందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్న నాయన దైవ సేవకులు తండ్రి, దైవజనులు నాయన రాకేష్ అన్నయ్యను అక్కగారికి బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరి నుంచి ఏది ఆశించక నిస్వార్థమైన సేవ చేస్తున్నాడు తండ్రి. మీరు మెచ్చే సేవ, మీరు నచ్చే సేవ నాయన. ఇట్టి సేవ యుక్తమై ఉన్నది తండ్రి నాయన. మీకు నాయన ఉన్నతంగా నాయన చెప్తూ అనేకులను బలపరచాలని తండ్రి ప్రతిరోజు తండ్రి తను పడుతున్న ప్రయాసకు తండ్రి పరమందు ప్రతిఫలం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి నాయన. మరి అక్కగారిని, అన్నగారిని నాయన, సోనును నాయన గర్భఫలాన్ని మీరు ఇచ్చారు తండ్రి. ప్రేమించి తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ దయగల హస్తాలకు, నీ కృపావాక్యం మనకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటాను తండ్రి.
అందరికీ వందనాలు. నీవు నా తోడు